5 సెకన్లలో మీ హార్ట్ స్కానింగ్ పూర్తి చేసి 640 స్లైస్ సిటీ ఇప్పుడు మీ మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. చాలా మంది బెండకాయ వల్ల ఏంటి మేడం అన్ని ఉపయోగాలు, బెండకాయ ఎంత మంచిదా, బెండకాయ గురించి మాకు క్లుప్తంగా తెలియజేయరని చాలా మంది అడిగారు. బెండకాయ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, బెండకాయలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, విటమిన్ సి ఎక్కువ ఉంటుంది, విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఎన్నో రకాల విటమిన్స్, మినరల్స్ ఉంటాయి కాబట్టి బెండకాయ అంత అద్భుతంగా పనిచేస్తుంది. సో, బెండకాయని ఈజీగా వండుకోవచ్చు. అంటే బెండకాయ తినడం వల్ల చాలా మందిలో బరువు తగ్గడానికి అద్భుతంగా పనిచేస్తది. అండ్ బెండకాయ గట్ హెల్త్‌ని చాలా ఇంపార్టెంట్. మోషన్ సరిగ్గా అవ్వట్లేదు అంటే, మనం నైట్ నానబెట్టేసుకున్న బెండకాయని మార్నింగ్ లేచి ఆ వాటర్ తాగిన 15, 20 మినిట్స్ తర్వాత మొత్తం పేగులు క్లీన్ అయిపోతాయి. అండ్ డయాబెటిస్ వాళ్ళలో కూడా విటమిన్ సి అండ్ ఫైబర్ ఎక్కువగా ఉంటది కాబట్టి, దీనివల్ల మనకి షుగర్స్ అనేవి తొందరగా బ్లడ్‌లోకి కన్వర్ట్ అవ్వకుండా ఈజీగా డైజెషన్ అవ్వడానికి కూడా చాలా యూజ్ అవుతది కాబట్టి, మనకు బెండకాయ షుగర్‌ని అంత బాగా కంట్రోల్ చేస్తది. అంటే 200 ఎంఎల్ వాటర్‌లో ఒక బెండకాయని 2 ముక్కలు చేసి నీళ్ళలో ఎయడం, మెంతులు ఒక అర స్పూన్ ఎయడం, 2, 3 దాల్చిన చెక్క ముక్కలేసి నైట్ నానబెట్టండి. మార్నింగ్ లేచి లైట్‌గా మరిగిచ్చి ఫిల్టర్ చేసుకొని ఆ వాటర్ తాగండి. షుగర్‌ని కంట్రోల్ చేయడానికి, బరువు అధికంగా ఉంటే తగ్గడానికి, గట్‌ని క్లీన్ చేయడానికి, స్పెషల్లీ స్కిన్ చాలా గ్లో వస్తది బెండకాయ వాటర్ తాగడం వల్ల. ఎందుకంటే విటమిన్ ఏ ఎక్కువుంటది, విటమిన్ సి ఎక్కువుంటది, ఎన్నో రకాల పొటాషియం, మెగ్నీషియం, జింక్ ఎక్కువుంటది కాబట్టి ఇదంతా ఎఫెక్టివ్‌గా పనిచేస్తది మన స్కిన్ కోసం. అండ్ హెయిర్ కోసం గూడా చాలా మంది యంగ్‌స్టర్స్ జుట్టు రాలిపోతుంది అంటుంటారు. నేను చెప్తుంటాను చాలా వీడియోస్‌లో. బెండకాయలో ఉన్న విటమిన్స్ అంత స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఇమ్యూనిటీ బా పెరుగుతది. అంటే చాలా వరకు బెండకాయని ఒక బెండకాయని ఒక 200 ఎంఎల్ వాటర్‌లో నానబెట్టి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆ నీళ్లు చూస్తే జిగురు జిగురుగా ఉంటాయి కదా! ఆ జిగురు వాటర్‌ని తలలో కొద్దిగా అలా మంచిగా అప్లై చేసేసి 15, 20 మినిట్స్ తర్వాత వాష్ చేయండి. హెయిర్ చాలా వద్దు. అండ్ చాలా షైనీగా ఉంటది. డాండ్రఫ్ కూడా చాలా వరకు కంట్రోల్‌లోకొస్తది. డైలీ వద్దు. నరాలకు కూడా చాలా స్ట్రెంథెనింగ్. అండ్ హార్ట్ హెల్త్‌కి చాలా ఇంపార్టెంట్. కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని కూడా కంట్రోల్ చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తది. హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎవరికైనా ఉన్నాయనుకోండి, మనం వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అన్న మనం బెండకాయ నెలలో ఒకసారి తినడం కూడా కొంతమందికి కష్టమే. కొంతమంది జిగురుగా ఉంటదని చెప్పి తినరు. చాలా మంది మన చిన్న పిల్లలు చెప్తుంటారు. బెండకాయ ఎగ్జామ్స్ అప్పుడు తింటే బ్రెయిన్ బాగా యాక్టివ్‌గా పనిచేస్తది. ఎందుకంటే దాంట్లో అన్ని అద్భుతమైన విటమిన్స్ ఉన్నాయి కాబట్టి మనకి అంత బ్రహ్మాండంగా పనిచేస్తది బెండకాయ. బ్రెయిన్ యాక్టివ్‌గా ఉండడానికి. ఎందుకంటే నేను చాలా వీడియోస్‌లో చెప్పాను. గట్ క్లీన్‌గా ఉంటేనే బ్రెయిన్ యాక్టివ్‌గా ఉంటది. ఎందుకంటే మనం బెండకాయని ప్రతిరోజు తీసుకోవడం వల్ల మోషన్ నీట్‌గా ఫ్లష్ అవుతది. ఫ్లష్ అయితే మన బాడీలో సెకండ్ బ్రెయిన్ ఏంటంటే గట్. గట్ క్లీన్ అవుతుంది కాబట్టి బ్రెయిన్ యాక్టివ్‌గా ఉంటది. ఆలోచన విధానం కరెక్ట్‌గా ఉంటది. చదివింది కూడా బాగా గుర్తుంటది పిల్లలకి. సో, బెండకాయలు ఎంత అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. సో, బెండకాయని మనము సింపుల్ అండి. కర్రీ కూడా చాలా ఈజీ. బెండకాయని కట్ చేసేసుకొని, పెనం మీద కొద్దిగా ఆయిలేసుకొని, మంచిగా వేసేసి, కొద్దిగా ఆనియన్స్, కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, ఒక వెల్లుల్లి లైట్‌గా దంచేసి మూత పెట్టేసి 5, 10 మినిట్స్ తర్వాత తీసామనుకోండి, మంచిగా కొంతమంది అంటారు మాడిపోతది. బెండకాయ మంచిగా స్మూత్ అవుతది. ఒక మూత పెట్టి అలా తీసిన తర్వాత. మనం ఇలా తిప్పేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ అలా మూత పెడితే చాలా సాఫ్ట్ అవుతుంది కర్రీ. ఆ కర్రీని రైస్‌లో తినొచ్చు, చపాతీలో తినొచ్చు, జొన్న రొట్టెలో ఎంత బావుంటదంటే టేస్ట్ అంత బావుంటది. పిల్లలకి ఈజీగా ఉండాలి. వండడానికి కూడా ఆ మసాలాలు, ఈ మసాలాలు, పులుపులు అవి ఇవి ఏసి వండకుండా సింపుల్‌గా ఇలా పెట్టడం కూడా చాలా మంచిది. కొంతమంది పిల్లలు బెండకాయని స్ట్రెయిట్‌గా మనం నార్మల్‌గా తినడానికి కూడా ట్రై చేస్తుంటారు. సో, బెండకాయ చాలా అద్భుతంగా పనిచేస్తది. స్కిన్‌కి, హెయిర్‌కి అండ్ గట్‌కి అండ్ బ్రెయిన్‌కి కూడా చాలా అల్టిమేట్‌గా పనిచేస్తది. హార్ట్ హెల్త్‌ని కూడా చాలా మంచిది. కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని కంట్రోల్ చేయడానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తది. బెండకాయల అద్భుతమైన రిజల్ట్స్ మనం తెలుసుకున్నాం కాబట్టి బెండకాయని ప్రతిరోజు పెట్టండి. బెండకాయ కాదండి, బెండకాయ, బీరకాయ, సొరకాయ, పొట్లకాయ, బూడిద గుమ్మడికాయ, ఇవన్నీ బెస్ట్ వెజిటబుల్స్. మనం ప్రతిరోజు వండే విధానం చాలా ఈజీ. అన్నిటిని కట్ చేసేసుకొని, కొద్దిగా లైట్‌గా ఆయిల్ ఏసేసి పెట్టేసుకొని, దాంట్లో కొద్దిగా కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లేసి మూత పెడితే మగ్గిన వెంటనే తినడానికి చాలా టేస్టీగా ఉంటది. అండ్ రైస్‌లో తింటుంటే ఇంకా తినాలనిపిస్తది. రైస్ తక్కువ, కర్రీ ఎక్కువ తింటారు అప్పుడు పిల్లలు గూడా. సో, అలా వండుకొని మంచిగా ప్రతి వెజిటబుల్‌ని, ఆకుకూరల్ని, పంకిన్ సీడ్స్, కొద్దిగా వాటర్ మిలన్ సీడ్స్ పౌడర్ జల్లుకొని దింపే ముందు ఒక స్పూన్ జల్లుకొని తిన్నారంటే ఇంకా టేస్టీగా ఉంటది. ఇలా ప్రతి వెజిటబుల్‌ని క్రమం తప్పకుండా, బెండకాయ కాదు, ప్రతి వెజిటబుల్‌లో బ్రహ్మాండమైన లాభాలున్నాయి కాబట్టి ప్రతి వెజిటబుల్‌ని తినండి, ఆకుకూరలను తినండి, హెల్తీ లైఫ్ స్టైల్‌ని లీడ్ చేయండి. ప్రతిరోజు యోగా చేసుకోండి, నీళ్లు ప్రాపర్‌గా తాగండి. గట్ క్లీన్‌గా ఉంటది, హార్ట్ హెల్తీగా ఉంటది, లంగ్స్ క్లియర్‌గా ఉంటాయి. ఏ సమస్యలు రావు. నిద్రలేమి సమస్య. నిద్ర పట్టట్లేదు మేడం మాకు. నిద్ర పట్టట్లేదు. మేమేం జేసినా నిద్ర పట్టట్లేదు. ఏం జేసిన దాంట్లో ఒకటి కరెక్షన్ జేసుకోవాల్సింది మొబైల్. ఎందుకు ఈ మేడం ప్రతిసారి మొబైల్ యూజ్ చేయొద్దు అంటారు. మొబైల్ వల్ల అన్ని రోగాలొస్తున్నాయి కాబట్టి మొబైల్ యూజ్ చేయొద్దండి అని జెప్తాను నేను. డెఫినిట్‌గానే మనకు కూడా తెలుసు. కానీ మనమే తప్పు జేస్తుంటాం. మొబైల్ అనేది అవసరం ఉంటే యూజ్ చేయాలి. అనవసరంగా చూసి రాత్రి పూట ప్రత్యేకంగా
పగలపూట ఓకే. ఒకసారి అవసరం ఉంటే చూసుకొని అలా పక్కన పెట్టేయొచ్చు గానీ, రాత్రి పూట పడుకుంటున్నప్పుడు 9 గంటలకు మొబైల్ అసలు ఈవినింగ్ 6, 7 దాటిన తర్వాత మొబైల్స్ పక్కన పెట్టేసేయాలి అవసరం ఉంటే తప్ప. సో, 9కి పడుకోవాలి పెద్దవాళ్ళు ప్రత్యేకంగా. ఎందుకంటే పెద్దవాళ్ళలోని ఈ నిద్రలేమి సమస్య అధికంగా ఉంది. యంగ్‌స్టర్స్‌లో గూడా ఉంది. మేబీ వర్క్ స్ట్రెస్, టెన్షన్స్ వాళ్ళకేవో ఉంటాయి ప్రెషర్స్. వాళ్ళు గూడా అవగాహన తెలుసుకొని తొందరగా పడుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పెద్దవాళ్ళలో ఈ మధ్య ఈ నిద్రలేమి సమస్య అధికంగా అయిపోయింది. రీసెంట్ కూడా మన దగ్గరకొచ్చిన కేసెస్‌లో చాలా వరకు నిద్ర రావట్లేదు. నేను వాళ్ళలో మెయిన్ చేంజ్ చేసింది మొబైల్ యూజ్ చేయడం ఆపేసండి. 9 గంటలకల్లా అక్కడ పక్కన పడేసాను ఫోను. బై 9:30కి ప్రశాంతంగా గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసి, హాఫ్ బకెట్ వేడినీళ్ళలో ఒక్క స్పూన్ సాల్ట్ గాని, ధనియాలు గాని ఏసుకొని కాళ్ళు పెట్టుకోండి. రూమ్ లైట్లు ఆపేసి, కంఫర్టబుల్ డ్రెస్ ఏసుకొని, ప్రశాంతంగా పడుకొని మెడిటేషన్ చేసుకుంటూ, బ్రహ్మాండమైన నిద్ర పడతది. పొద్దున్నే ఎర్లీగా 5కి లెగుస్తాం. లేచాం గదా పొద్దున్నే, మంచిగా లేసి మల విసర్జన చేసి, హ్యాపీగా 1 అవర్ కొద్దిగా కూర్చుని చిన్న చిన్న ఆసనాసు, ప్రాణాయామ, మెడిటేషన్ చేసుకోండి. పొద్దున్నే బై 6 కల్లా అయిపోతాయి ఆసనాస్, మెడిటేషన్స్, మల విసర్జన కూడా అయిపోతది. 6కి అలాగా వాక్ చేసుకుంటొచ్చి, ప్రశాంతంగా మంచిగా రాగి జావ తాగడం గానీ, క్యారెట్ జ్యూస్ తాగడం గానీ, డిపెండ్స్ మీకు నచ్చిన బ్రేక్‌ఫాస్ట్ లిమిట్‌గా తీసుకోండి. లంచ్‌కొచ్చాక మంచిగా బ్రౌన్ రైస్ గానీ, జొన్నన్నం గానీ, ఇవన్నీ వెజిటబుల్స్ అన్నీ కలుపుకొని కర్రీలాగా చేసుకొని, కిచిడీలాగా చేసుకొని తినడం. ఎర్లీగా డిన్నర్ చేయడం. మీరు పడుకోవడానికి 1 అవర్ ముందు తిన్నారనుకోండి, నిద్ర సరిగ్గా రాదు. దానివల్ల సమస్యలు ఎక్కువైపోతాయి. డైజెషన్ ఉండదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వస్తది, ఇవన్నీ వస్తాయి. తొందరగా పడుకోవాలి. తొందరగా పడుకుంటేనే తొందరగా లెగుస్తాం. సో, తొందరగా తింటేనే డైజెషన్ బాగవుతది. స్టమక్ కొద్దిగా ఫ్రీ అవుతది కాబట్టి తొందరగా నిద్ర పడతది. ఏదైనా అండి నిద్రలేమి సమస్య గానీ, కంటి సమస్యలు గానీ, గట్ ప్రాబ్లమ్ గానీ, బరువు గానీ, జుట్టు రాలడం గానీ, స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా సరే మన అలవాట్లు కరెక్ట్‌గా లేకపోతేనే వస్తాయి. అలవాట్లు కరెక్ట్ చేసుకోవాలి 100%. ఎంతమంది కేసెస్ మా దగ్గరకొచ్చినా నేను ఒక్కటే చెప్తా. మీరు మార్చుకోవడానికి మన శరీరంలో ఉన్న ఎన్నో రకాల చేంజెస్ ఉన్నాయి కదా! అవన్నీ మార్చుకోవడానికి హెల్తీ వేలో కరెక్ట్‌గా ఉన్నారా అంటేనే వెళ్తాం ముందుకి. లేకపోతే నేనెళ్ళను. ఎందుకంటే మనస్సు గట్టిగా నిర్ణయించుకోవాలి. మనం హెల్తీగా ఉండాలి. ఇవన్నీ క్రేవింగ్స్. అరే! తొందరగా పడుకోవాలి, తొందరగా లెగాలి, యోగా చేసుకోవాలి, హెల్తీ ఫుడ్ తినాలి, బయట ఫుడ్స్ ఆపేసేయాలి. ఒకరోజు, 2 రోజుల ముచ్చట కాదిది. ప్రతిరోజు చేయాలి. ప్రతిరోజు హెల్తీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, యాక్టివ్‌గా ఉండాలి, ఎప్పుడు యంగ్‌గా ఉండాలి, డైనమిక్‌గా, యాక్టివ్‌గా ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. అంతా ఆహారంలోనే ఉంది. నా దగ్గర రావాల్సిన అవసరమే లేదు. ఏ డాక్టర్ దగ్గరికెళ్ళాల్సిన అవసరమే లేదండి. ఫస్ట్ మనం మార్చుకోవాల్సింది మన అలవాట్లు. హెల్తీగా మార్చుకుందాం. యాక్టివ్‌గా ఉందాం. బెండకాయలు తినండి, సోరకాయ, బీరకాయ ఎన్ని వెజిటబుల్స్ ఉన్నాయి. అద్భుతమైన దేవుడిచ్చిన వరం వెజిటబుల్స్. ఆకుకూరలు, ఫ్రూట్స్ అన్నీ సీజన్‌కి సంబంధించినవి బయట పెట్టాడు దేవుడు. అరే! వెతుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. వాతావరణం చేంజ్ అయిందా? దేవుడు సృష్టి ధర్మం అది. ఈ వాతావరణానికి ఇప్పుడు మనం వింటర్‌లో మాక్సిమం ఎక్కువ ఏం చూస్తాం చెప్పండి? పర్షిమన్ ఫ్రూట్స్ చూస్తాము. బెర్రీస్ చూస్తాము. అండ్ పపాయ ఫ్రూట్స్ చూస్తాము. దానిమ్మకాయలు చూస్తాము. జామకాయలు చూస్తాము. ఇవన్నీ సీజన్‌లో దొరికే ఫ్రూట్స్. ఈ సీజన్‌లో ఇవన్నీ దొరుకుతాయి. మళ్ళీ ఈ సీజన్ దాటి సమ్మర్‌లోకొచ్చామనుకోండి, సమ్మర్‌లో ఏం కనపడతాయి మనకి? మామిడికాయలు దొరుకుతాయి, తాటి ముంజలు దొరుకుతాయి. ఇవన్నీ దొరుకుతాయి మనకి. సో, ఇవన్నీ సీజనల్. సీజన్ ఫ్రూట్స్ మన దేవుడు వరంలాగా బయట మనకి మంచిగా కనబడుతూనే ఉంటాయి. అవి తెప్పించుకొని తినడమే. కానీ దాని పక్కన కలర్‌ఫుల్‌గా జంక్ ఫుడ్స్ దొరుకుతా ఉంటే దాని వైపు వెళ్ళిపోతే ఇంక ఆరోగ్యం ఎక్కడ బాగుంటది చెప్పండి? ఆరోగ్యం అనేది మనం చూజ్ చేసుకునే ఫుడ్‌ని బట్టి ఉంటది. మనం ఏం చేసుకుంటున్నాం. 2 ఉన్నాయి. హెల్తీ ఫుడ్‌లున్నాయి. అన్‌హెల్తీ ఫుడ్స్ ఉన్నాయి. సో, జనరేషన్ ఎంత మారినా సరే ఎప్పుడు హెల్తీగా ఉండాలని కోరుకుంటే హెల్తీ వైపే వెళ్తాం. దొరుకుతున్నాయి కదా అని చెప్పేసి బ్యాడ్ వైపు వెళ్ళామనుకోండి ఆరోగ్యం పాడవుతది. ఇంక జనరేషన్ మీద ఎయడం అంతే తప్పు. ఎందుకంటే ఫ్యాక్ట్ అండి. ఎందుకంటే ఎన్నో కేసెస్ చూస్తున్నాను కదా పర్ డే. మోకాళ్ళ నొప్పులని, బ్యాక్ పెయిన్స్ అని, నిద్ర లేదని, మోషన్ సరిగ్గా అవ్వలేదని, స్కిన్ పాడైందని, స్కిన్ లూజ్ అయిందని ఎన్నో రకాల సమస్యలు తీసుకొస్తారు. మనం ఏం తింటున్నామో అదే మన ఆరోగ్యం. కరెక్ట్‌గా తింటే ఆరోగ్యం బావుంటది. కరెక్ట్‌గా తినకపోతే అనారోగ్యం పాలవుతాం. గోళీలేసుకోవాలి, ఇబ్బంది పడాలి, నొప్పులతో ఇవన్నిటికి సఫర్ అవ్వాలి. అవసరమేముంది? కాబట్టి సీరియస్‌గా చెప్తున్నారు మేడం అంటే నిజంగానే అది పాయింటే అలాంటిది కాబట్టి చెప్తున్నాను. సో, హెల్తీ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి. హెల్తీగా ఉండాలి. నవ్వుతూ ఉండాలి. హ్యాపీగా ఉండాలి. అదే మన మెయిన్ ఇంపార్టెంట్. మనం ఎప్పుడు ఒకరి మీద ఆధారపడి, బాధపడుతూ, అనారోగ్యంతో ఇబ్బంది పడకుండా ఉండాలంటే, కొన్ని రోజులు అలవాటు చేసుకుంటే మంచి హెల్తీ ఫుడ్‌ని బాగా యాక్టివ్ అవుతది బాడీ. తర్వాత ఆ కొన్ని రోజులు కాస్త లైఫ్ టైమ్ చేస్తాం మనం. యాక్టివ్‌గా ఉండడం చాలా ఇంపార్టెంట్. సో, మంచి ఫుడ్‌ని చూజ్ చేసుకోండి. హెల్తీగా ఉండండి. యాక్టివ్‌గా ఉండండి. హెల్తీ ఫుడ్ తింటే. ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా ఉండండి. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to
iDream Media. ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. For best entertainment and information, please subscribe iDream. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.